ఆదర్శం తీసుకొని ప్రకటించేది ఒక బ్యాచ్, కక్షతో ప్రకటించేది ఒక బ్యాచ్, ఇంకో మూడో బ్యాచ్ ఉంది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటారు. కుక్కల విషయం జాగ్రత్త ఉండంటే మామూలుగా మన గలీలలో జరిగే కుక్కల గురించి కాదు. సంఘాన్ని పాడు చేయడానికి వస్తున్న యూదులు కానీ, సున్నతి గురించి కానీ, ఇంకేదైనా సంఘాన్ని నాశనం చేయడానికి వస్తున్న వాళ్ళని ఏంటంటే కుక్కలతో పోల్చి ఆ కుక్కల గురించి జాగ్రత్తగా ఉండండి అని కుక్కలతో పోల్చి వాళ్ళని చెప్తున్నాను. అందుకే ఆ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఛేదన చేస్తున్న కింద ఉంది, ఈ ఛేదనను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి అంటే వాళ్ళని ఏం చేశారంటే కుక్కలతో పోల్చి సంఘాన్ని పాడు చేసే వాళ్ళని ఆ కుక్కల విషయమే వారి గురించి వాళ్ళు వేరు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు. కాబట్టి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ పౌలు ఈ పత్రికని థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నా. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన ఈ స్థానిక క్రీస్తు సంఘం మైట్పాంల గారికి మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఫిలిప్పీ పత్రిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మామూలుగా మనం గమనించినట్లయితే ఒక పత్రిక గురించి తెలుసుకోవాలంటే ఆ పత్రిక గ్రంథకర్త ఎవరు, దాన్ని రాసిన కాలం, ఎక్కడి నుండి రాశారు, ఎందుకు రాశాడు, రాస్తే అందులో ఉద్దేశం ఏముంది, రాస్తే అందులో ఏ ఉద్దేశం ఉంది, ఈ విషయాలు తెలిస్తే మనకు పత్రిక అనేది సింపుల్గా అర్థమైంది. మామూలుగా చదవకుంటేనే మామూలుగా పత్రిక ఒకసారి ఇట్లా చూస్తే ఇదా ఇందులో ఈ మ్యాటర్ ఉంది ఫిలిప్పీ పత్రికలో అనే విషయం మనకు అర్థమైంది. అయితే ఈ అపోస్తులు కానీ బోధకులు కానీ అసలు సంఘాలకు ఎందుకు పత్రికలు రాసేవారు మీకు తెలుసా? ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అయితే అదే ఒక కారణం. ఇంకో కారణం ఉంది. అపోస్తులు కానీ అప్పుడున్న బోధకులు కానీ ఈ రోమా ప్రభుత్వంలో విపరీతమైన హింసను ఎదుర్కొనేవారు. ఎటువంటి హింస అంటే రోమా ప్రభుత్వంలో నీరో ఉండేవారు, నీరో తర్వాత డొమిషియన్ అనే చక్రవర్తి ఇద్దరు ఉండేవారు. ఈ ఇద్దరు చక్రవర్తుల కాలంలో ఒక చట్టం వచ్చింది. ఏం చట్టం అంటే రాజుని పూజించాలి, తప్పితే ఆ ప్రాంతంలోని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే తమ సొంతంగా ఏ దేవుణ్ణైనా అని పూజించడానికి వీల్లేదు, రాజును మాత్రమే పూజించాలి. ఏది రోమా సామ్రాజ్యంలో ఉన్న కఠినమైన నిబంధన లేదా చట్టం, వారు చేసుకున్న చట్టం. అటువంటి చట్టంలో ప్రతిరోజు ఏం చేసేవారంటే క్రైస్తవులు క్రీస్తును ఆరాధించేవారు, ఆదివారంన సంఘంగా కూడుకొని దేవుని మహిమపరిచేవారు. కానీ ఇటువంటి పరిస్థితులలో వీళ్ళందరినీ ఏం చేసేవారు అంటే వీళ్ళు ఏది రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ ఏం చేశారంటే తీసుకుని చెరసాల్లో వేశారు. అపోస్తులు కానీ ఎక్కడ ఏ ప్రాంతం దొరికిన వాళ్ళు ఆ ప్రాంతంలో, ఆ రాజ్యం మొత్తం కొన్ని వేల దేశాలు ఉన్నాయి, వందల దేశాలు. ఆ వందల దేశాలలో అప్పటికి వందల దేశాలలో ప్రాంతాలలో చిన్న రాష్ట్రాలు. అయితే అటువంటి పరిస్థితులలో ఈ అపోస్తులు కానీ బోధకులు కానీ సంఘ పరిచారకులు కానీ ఎవరైనా సరే కనబడితే ఏం చేసేవారంటే రోమ చెరసాల్లో అక్కడ ఎక్కడుంటే ఆ ప్రాంతంలో వేసేవారు. ఎందుకు? వీళ్ళు క్రీస్తుని ఆరాధిస్తారు కాబట్టి. మరి ఎవరిని ఆరాధించాలి? చక్రవర్తిని ఆరాధించాలి. చక్రవర్తిని ఎవరైతే ఆరాధించకుంటారో వాళ్ళుగా నాకు తెలిసి అయితే చనిపోయినట్టు ఆ రోజులలో రోమా సామ్రాజ్యం. ఏది క్రీస్తు శకం 90 ఆ ప్రాంతాల్లో, అంత బిఫోర్. అంటే అటువంటి పరిస్థితులలో వీరు చెరసాల్లో ఉండేవారు. ఏది అపోస్తులు వీళ్ళందరూ. మరి సంఘంలో కొన్ని అలజడులు సమస్యలు కొన్ని వస్తున్నాయి. కానీ చెరసాల్లో ఉన్నా కానీ వాక్యం ప్రకటించుకోవడానికి, ఎవరైనా వచ్చి మాట్లాడుకోవడానికి ఇప్పుడున్న జైల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా ఆ విధంగానే ఉండే. అయితే అటువంటి పరిస్థితులలో అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 30వ వచనంలో పౌలు చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడ చెరసాలంటే రోమా చెరసాలు. అది ముందు విషయం మాట్లాడతాం మనం. అయితే అటువంటి అప్పుడు ఏం చేసేవారంటే ఒక పత్రికను రాసి పంపేవారు. ఎందుకు? సంఘాన్ని బలపరచడానికి అనేది మనం పత్రిక రాయడానికి గల ఉద్దేశాలు ఇవి. అయితే పౌలు పత్రికల గురించి మనం ఒకసారి గమనించినట్లయితే 3 సువార్త ప్రయాణాలు పౌలు చేశాడు. మొదటి సువార్త ప్రయాణం తర్వాత గలతీ పత్రిక, రెండవ సువార్త ప్రయాణంలో మొదటి దెస్సలోనికలు, రెండవ దెస్సలోనికలు, మూడో సువార్త ప్రయాణంలో మొదటి కొరింథీ, రెండో కొరింథీ, రోమా పత్రికలు రాశారు.
మరలా ఆయన ఈ 3 సువార్తలు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు కైసరే జైల్లో ఉన్నాడు. మరలా 2 సంవత్సరాలు రోమా చెరసాల్లో ఉన్నాడు. అక్కడి నుండి ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, ఫిలోమోన్ 4 పత్రికలు రాశాడు. ఆ తర్వాత విడుదలైన తర్వాత 1 తిమోతి, తీతు రాసి తర్వాత చివరికి రోమాలో బంధింపబడి 2 తిమోతి పత్రిక రాసి 67, 69 మధ్యలో ఆయన శిరచ్ఛేదన చేయబడ్డట్టుగా ఇది పౌలు యొక్క బయోగ్రఫీ. అంటే ఆయన హిస్టరీ, వాళ్ళని ఆయన చేసిన పనులేంది, స్వార్థ ప్రారంభించినప్పటి నుంచి రోమాలో శిరచ్ఛేదన చనిపోయే వరకు జరిగిన పరిస్థితులు ఇది. ఇప్పుడు మనం పత్రికలోనికి వెళ్దాం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏ పత్రిక కూడా మనం తెలుసుకోవాలన్నా కూడా, ఉదాహరణకు కొరింథీ ఉంది, ఎఫెసీ ఉంది, దెసలోనికే ఉంది, గలతీ ఉంది. ఇవన్నీ పట్టణాలు. ఆ పట్టణాల లోపల ఉన్న క్రీస్తు సంఘాలకు ఈ పత్రికలు వ్రాయబడుతున్నాయి. మనం ఆ పత్రిక గురించి తెలుసుకునే ముందర కూడా ఏం చేయాలంటే ఆ ప్రాంతం కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అయితే మీరు చదువుకున్న వారు ఇందులో ఉన్నట్లయితే ఇక్కడ మాసిదోనియా ఉంటుందండి. మ్యాప్ మీరు గమనించినట్లయితే మాసిదోనియా అనేది ఇక్కడ ఉంటుంది. ఇది మ్యాపు. పౌలు ప్రయాణం చేసిన ప్రదేశంలో మాసిదోనియా అనేది ఇక్కడ ఉంటుంది. మీరు గమనిస్తే మీ బైబిల్లో చివరి పేజీలో ఉంటుంది, మాసిదోనియా అని ఉంటుంది. మాసిదోనియా కిందనే ఫిలిప్పి ఉంటుంది. దల్మతియా, మాసిదోనియా అని ఉంది చూడండి పైన. మాసిదోనియా కింద ఫిలిప్పి ఉంటుంది. ఫిలిప్పి కింద దెసలోనికే ఉంటుంది. దెసలోనిక కింద బెరయా ఉంటుంది. బెరయా కింద అకయా, కొరింథ్ అని ఉంటుంది. అయితే మాసిదోనియా అనేది ఒక దేశం. ఆ దేశంలో దెసలోనికయ, బెరయా, ఫిలిప్పి, అంఫిపోలి రాజధాని. మనకు ఢిల్లీ ఏ విధంగా రాజధానో వాళ్ళకి అంఫిపోలి కూడా ఆ విధంగా రాజధాని. అయితే మళ్ళీ కింద అకయా అని కూడా ఉందిగా. అకయా అనేది ఒక దేశం. ఆ దేశం రాజధాని కొరింథ్. మన కొరింథీ పత్రిక ఉంది కండి. ఆ అకయా అనేది మధ్యలో ఏథెన్స్ కూడా కింద ఉంది కండి. ఏథెన్స్ అనేది గ్రీస్ ప్రాంతం. అయితే ఈ మాసిదోనియా దేశంలోనే ఒక గొప్ప పట్టణమే ఫిలిప్పి పట్టణం. ఉదాహరణకు మనకు రాజధాని అనేది ఢిల్లీ, కానీ మాసిదోనియా దేశంకు రాజధాని అనేది అంఫిపోలి. కానీ అక్కడ ముఖ్య పట్టణంగా ఎదిగింది మాత్రం ఫిలిప్పి. మనకు ఇండియాలో ముంబై లెక్క భారతదేశ రాజధాని, ఆర్థిక రాజధానిగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనిద్దాం ఒక్కసారి. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 7వ వచనం కానించి మనం చదువుకున్నాం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారు మూసియాను దాటి త్రోయాకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం చేసి. మాసిదోనియా అంటే దేశం. వేరే దేశస్తులు డైరెక్ట్ తెలంగాణకు వస్తున్నాం అన్నారు, ఇండియాకి వెళ్తారు, ఇండియాలో తెలంగాణ అంటారు. ఆ విధంగానే మాసిదోనియా దేశంలోనికి వెళ్తున్నాడు. కాబట్టి 11 మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నేపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికి వచ్చింది. అయితే ఫిలిప్పి అనేది అసలు పేరు క్రోనైడెస్. దీని చరిత్రలో మనం చూస్తే మనకు బాగా తెలుసు, గ్రీకు సామ్రాజ్య నేత అలెగ్జాండర్ తెలుసు కండి. అలెగ్జాండర్ యొక్క తండ్రి పేరు ఫిలిప్పు. అలెగ్జాండర్ తండ్రి పేరు ఫిలిప్పు. ఆ ఫిలిప్పు పేరు మీదనే ఈ ప్రాంతానికి ఫిలిప్పి అనే పట్టణం వచ్చింది. అయితే కాలక్రమంలో మళ్ళా రోమా సామ్రాజ్యం, రోమీలు ఆక్రమించి ఆ పేరు మాత్రం ఆ విధంగానే కొనసాగించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు త్రోయాను దాటి 2వ సువార్త ప్రయాణంలోనే ఫిలిప్పికి వచ్చారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇంతవరకు ఒక ప్రాంతంలోనే సువార్త జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతంలోకి సువార్త వెళ్ళబోతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఇంతవరకు మనం మ్యాప్లో మీరు గమనించినట్లయితే ఒక ఖండంలోనే సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు ఖండం దాటి ఫిలిప్పి ప్రాంతం, యూరోప్ ప్రాంతం, ఖండం అంటే
ఇంతకుముందు ఆసియాలోని సువార్త ప్రకటింపబడ్డది. ఆసియాను దాటి యూరోప్ ఖండంలోనికి ఇప్పుడు సువార్త వెళ్ళబోతుంది పౌలు ద్వారా. యూరోప్ ఖండంలో కూడా, అంటే ఐరోపా ఖండంలోనూ కూడా మొట్టమొదటి సువార్త అందుకున్న ప్రదేశం ఏంటంటే ఈ ఫిలిప్పి పట్టణం. ఐరోపా ఖండంలో మొట్టమొదటిగా సువార్త అందుకున్న ప్రదేశం, సువార్త ప్రకటించిన ప్రదేశం ఏదైనా ఉన్నట్లయితే అది ఫిలిప్పి పట్టణం. అయితే ఇక్కడ గమనించండి మీరు, ఫిలిప్పిలోనికి వద్దాం ఇప్పుడు మనం. కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రకేకును మర్నాడు నెయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతంలో అది ముఖ్య పట్టణంలో రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణం నుండి, అంటే మన ఫిలిప్పి పట్టణం పత్రిక గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ కొన్ని జరిగిన సంఘటనలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకొరకు ఈ విషయాలని చెప్తున్నాం. అయితే ఫిలిప్పి సంఘం ఏ విధంగా ఏర్పడ్డదో ఇప్పుడు మనకు తెలుస్తుంది. అయితే ఫిలిప్పి ఆ పట్టణంలో రోమియోల ప్రవాస స్థానంలో, అంటే దీన్ని ఇంగ్లీష్లో రోమన్ కాలనీస్ అంటారు. రోమన్ కాలనీస్ అంటే రోమీలకు కూడా కొన్ని సైనిక స్థావరాలను ఉండేది ఆ ప్రాంతాల్లోనే. ఆ రోజులలో ఆ స్థావరాలలో కొన్ని పట్టణాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎందుకంటే ఆ పట్టణాలు రోమన్ కాలనీగా ఎందుకు పిలిచేవారంటే ఆ రోమన్ కాలనీలో ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా కానీ వారికి కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. ఏం హక్కులు అంటే వారు సొంతంగా జాగాను కొనుక్కోవచ్చు, వారి ల్యాండ్ను అమ్ముకోవచ్చు, వారు స్వేచ్ఛగా జీవించవచ్చు. ఏది ఈ రోమన్ కాలనీస్ వరకే. ఈ రోమన్ కాలనీలో ప్రజలు బ్రతికే, ఇది ఉదాహరణ ఎకరకాల ఒక రోమన్ కాలనీ అనుకో, దానికి పూర్తి స్వేచ్ఛ హక్కులు, కేంద్ర పాలిత ప్రాంతం లెక్క అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రోజులలో ఆ ఫిలిప్పీకి అటువంటిది ఉండేదన్నమాట. అంటే మాసిదోనియా దేశంలోనే ఒక గొప్ప పట్టణం ఇది. అటువంటి గొప్ప పట్టణం ఐరోపా ఖండంలో ఉంది. ఆ ఐరోపా ఖండంలో మొట్టమొదటి సువార్త అందుకుంది ఈ ఫిలిప్పి పట్టణం. ఆసియా ఖండం దాటి ఐరోపా ఖండంలోకి వచ్చింది సువార్త. ఇప్పుడు గమనించుకుందాం మనం. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం ముఖ్య పట్టణం రోమియోల ప్రవాస్థానం అయి ఉన్నది. విశ్రాంతి దినమున 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరంన ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి 13వ వచనం, కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొని తుయతైర పట్టణస్రాలు. ప్రభు ఆమె హృదయం తెరిచెను కనుక 14వ వచనం, తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచెను. ఇక్కడ మనం ఫిలిప్పీలో స్వార్థగా స్టార్ట్ చేసిండు పౌలు. ఆ ప్రాంతానికి వచ్చిండు. పౌలు, శీల వీళ్ళందరూ వాళ్ళ బృందం అంతా వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. సువార్త ఫిలిప్పీలో ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఏం జరిగిందంటే లూదియా కలిసింది ఒక స్త్రీ, తర్వాత దయ్యం పట్టి సోదే చెప్పే ఒక చిన్నది కనబడ్డది, మరలా మూడవది ఏంటంటే చెరసాల నాయకుడు. ఈ 3 సంఘటనలే ఈ ఫిలిప్పీలో జరిగిన సంఘటనలు. అయితే మనం ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ఖండం దాటికి ఇంకో ఖండం, ఐరోపా ఖండంలోనికి సువార్త అందుకున్న మొట్టమొదటిది ప్రాంతం ఫిలిప్పి అయితే ఆ ఖండంలో ఆ ప్రాంతంలో మొట్టమొదటి సువార్తను అంగీకరించింది ఒక స్త్రీ. అది జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు. మొట్టమొదటిగా సువార్తకు లోబడ్డది, మారుమనసు పొందింది, రక్షింపబడ్డది అనుకోరాదు, రక్షింపబడ్డది ఒక స్త్రీ. ఖండం దాటి సువార్త ఫస్ట్ అందుకున్న ప్రాంతం ఏమో ఫిలిప్పి పట్టణం. ఆ ఫిలిప్పి పట్టణం మొట్టమొదటి సువార్తను అంగీకరించి రక్షింపబడ్డది ఒక స్త్రీ. అది ఇక్కడ చూడండి మీరు 14వ వచనంలో, అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ విలుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టరస్తురాలు. ఆ ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలేందో లక్ష్యం ఉంచెను. ఆమెయో ఆమె ఇంటివారు బాప్తీసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఏచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసి. అంటే మొదటిగా స్త్రీ అంగీకరించింది, స్త్రీ రక్షింపబడ్డది ఆ ప్రాంతంలో. మళ్ళీ ఇంకో విషయం ఏం చేసిందంటే ఆమె మారడం కాక వాళ్ళ ఇంట్లో కూడా మార్చేసింది. నేను ఆమె ఒక్కదే రక్షింపడితే నేను అయితే రక్షింపబడ్డా అనుకోలేదు. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా మార్చేసింది. ఇది ఒకటి సంఘటన. ఏది ఫిలిప్పీలో. అంటే ఇది గొప్ప విషయం. విన్న మనతోనే కాకుండా ఇక నలుగురు చెప్పాలనేది, కుటుంబంలో ఒకరినా కుటుంబం మొత్తం మార్చుకోవచ్చు అన్నదానికి ఈ లూది అనే స్త్రీ ఒక మంచి ఉదాహరణ. ఇక మన కిందికి వస్తే ఫిలిప్పీలో జరిగిన సంఘటన 3 గురించే మాట్లాడతాం. ఒకటి అయిపోయింది. రెండోది సోదె పట్టిన చిన్నది, ఆమెకు దయ్యం పట్టిన దయ్యం ఉంటే ఆమె దయ్యాన్ని వదలగొడతాడు.
మళ్ళీ వచ్చే నెలలో మీకు దయ్యం పుట్టుక గురించి మీకు వాక్యం చెప్పాలనుకుంటున్నాను. అది ఈ వారం చెప్పేది ఉంటుంది కానీ మిస్ అయింది. అయితే ఇక మనం ముందరికి వెళ్దాం. 22వ వచనంలో 16-22వ వచనంలో, అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లో త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలే దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది. అయితే మనం ఇక్కడ మనం ఏడున్నాం అంటే ఫిలిప్పీలో ఉన్నాం. ఇప్పుడు ఫిలిప్పీ పట్టణంలో ఉన్నాం, ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నాం. ఫిలిప్పీలో జరుగుతున్న పరిస్థితులు ఇప్పుడు లూదియానా స్త్రీ ఒక విషయం అయిపోయింది, సోదపెట్టిన చిన్నది కూడా, ఆ విషయం కూడా దయ్యం పడితే వదలగొడతాడు, అది వేరు. ఇప్పుడు మూడో సంఘటన ఏంటంటే, వీళ్ళని ఏం చేశారంటే బాగా అక్కడ ఉన్న న్యాయాధిపతులు వీళ్ళని బాగా కొట్టి చెరసాల్లో వేశారు మధ్యరాత్రి వేళ. ఏది ఫిలిప్పీ పట్టణంలో. మరి వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు దెబ్బలు పడ్డప్పుడు, కొట్టినప్పుడు రెస్ట్ తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాటల ద్వారా సువార్త ప్రకటిస్తారు. పౌలు శీల వీళ్ళు చూడండి ఏం చేస్తారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అంటే వీళ్ళు పాటల ద్వారానే దేవుని వాక్యం ప్రకటిస్తారు. వాక్యం ప్రకటిస్తే అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి జైల్లో కూడా. అయితే వీళ్ళు ఏం చేశారంటే జస్ట్ వాళ్ళకి వీళ్ళ కాళ్ళకు బొండ వేసారు, అంటే బిగించి పెట్టేసింది. వీళ్ళు ఏం చేయలేరు, నోటి మాటలతో వాక్యం చెప్పాలి, పక్కన దూరం పోయేటట్లేదు. కానీ పాట అయితే కొద్ది దూరం వినబడుతుందిగా. వీళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలు ఏం చేశారంటే జాగ్రత్త వింటున్నట్టు. అంటే ఖైదీలను కూడా మార్చేసిండు పౌలు. అంటే అంతకుముందుకేమో స్వార్థ ప్రకటించిండు, వీళ్ళు చాలా దెబ్బలు కొట్టి ఆ రాత్రి మధ్యరాత్రి వేళ చెరసాల్లో వేస్తే కనీసం రెస్ట్ తీసుకోలేదు. ఆ దెబ్బలకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోలేదు. కానీ ఏం చేస్తారు? పాటలు పాడుతున్నారు, దేవుని వాక్యం ప్రకటిస్తారు పాటల ద్వారా. ఖైదీలు మాత్రం ఏం చేస్తారు? వింటున్నారు. అంటే అక్కడ స్వార్థ ప్రకటించి ఖైదీలు కూడా మార్చేసిండు అనేది. ఖైదీలు సామాన్యంగా వింటారు అంటే చెప్తే వినరు, కానీ ఖైదీలు కూడా మారిపోయారు. ఎందుకు మారిపోయారు అని చెప్పనా? ఆ చెరసాలన్నీ బద్దలైపోతే కూడా ఖైదీలు పారిపోలేదట. అంటే దేవుని వాక్యం పని అక్కడ జరిగిపోయింది. అక్కడ చాలామంది మారు మనసు పొందారు. అయితే కొంచెం ముందలు చూద్దాం. అంతలో 26 వచ్చిన కదా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకాలను ఊడేనటండి. అందరి బంధకాలు అంటే సంఖ్యలు ఊడిపోయినాయి. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండేట చూసి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనపోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకు శీలకు సాగిలపడింది. అంటే ఆ సంఖ్యలు విడిపోయినా, ఆ చెరసాల మొత్తం ఆ సంఖ్యలన్నీ చేతులు కొన్ని ఊడిపోయినా కూడా ఖైదీలు మాత్రం పారిపోలేదు. ఎందుకు? పౌలు శీలు ఏం చేశారు? పాటల ద్వారా వాళ్ళ ఖైదీల్ని మనసు మార్చేసిర్రు, వాళ్ళని మారు మనసు పొందేటట్లు వీరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న చెరసాల నాయకుడు ఏం చేస్తాడు? ఎమ్మటే నేను రక్షణ పొందుటకు నేనేం చేయాలంటే, చూడండి ఆ 30వ వచనం, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందును. అయితే మళ్ళీ 34వ వచనం 33, రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి గాయములు కడిగాను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందను. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడు ఇంటి అందరితో కూడా ఆనందించింది. అంటే మనం టైమింగ్ చూసుకున్నట్లయితే రాత్రి 12 మధ్యరాత్రి వేళ చెరసాల్లో వేశారు. ఆ టైంలోనే 1 గంట 2 గంటలలోనే పాటల ద్వారా స్వార్థ ప్రకటించాడు. మళ్ళీ ఎమ్మటే ఒక ఉదాహరణ 3 గంటల వరకు, రాత్రిపూట ఇదంతా 3 గంటల వరకు చెరసాల నాయకుడిని మార్చేశారు. వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు మార్చేసి వారికి బాప్తిసం ఇచ్చారు. తెల్లారితారికి పిట్ ఆఫ్ సైలెన్స్ అయ్యి చెరసాల్లో కూర్చున్నారు. పౌలు శీల చేసిన పని అంటే తెల్లారితారికి న్యాయాధిపతులు వచ్చే టైం వరకు అంత మార్చిపోతే ఇంక. అయితే ఇక ఉదయం అయినప్పుడు చూడండి 35వ వచనంలో ఫిలిప్పీ సంఘంలో ఉన్నాం. ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులు విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిణీ. చెరసాల నాయకుడి మాటలు పౌలుకు తెలియజేసి, న్యాయాధిపతుల వర్తమానం పంపి ఉన్నారు కనుక మీరు ఇప్పుడు బయలుదేరి సుఖంగా పోండి అని చెప్పాను. అప్పుడు పౌలు, న్యాయ విచారకుడే రోమిలను మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్ళగొట్టుదురు. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే,
వీళ్ళు బెయిల్ అప్లై చేయడానికే బెయిల్ వచ్చింది. వీళ్ళు చెరసాల్లో ఉంటారు, బెయిల్ అప్లై చేయలే, కానీ బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఏం చేయాలి? సంతోషంగా బయటకు పోవాలి. నేను పోను అంటాడే పౌలు, నేను పోను, నన్ను రోమియోలో అయినా చెప్పు, రోమియోలో నన్ను విచారింపకనే నన్ను శిక్షిస్తారా మీరు అని చెప్పి న్యాయాధిపతులు జడ్జెస్ వాళ్ళే రావాలని చెప్పి అంటారుకే వాళ్ళు రోమియోడు అని తెలుస్తారుకే వణికిపోతారు. ఎందుకంటే ఆ రోజులలో రోమా పౌరసత్వం ఉన్నట్టు ఇప్పుడు అమెరికా పౌరసత్వం ఉన్నదానికంటే గొప్ప. ఇప్పుడు అమెరికా పౌరుడు ఏ దేశానికి వెళ్ళినా అతన్ని సింపుల్గా చంపరు, ఎందుకంటే అమెరికా మళ్ళీ అటాక్ చేస్తుందని చెప్పి భయపడతారు. ఆ విధంగానే రోమా పౌరసత్వం ఉంటే ఆ పౌరుని విచారించాలి, కానీ అతను కొట్టే హక్కు కానీ ఏ ప్రభుత్వానికి ఏ దేశానికి లేదు అప్పుడున్న రోజులలో. అయితే అదే ఈయనకు ప్లేస్ అయ్యి ఏమంటాడు, రోమియోలైన మమ్మల్ని విచారింప మమ్మల్ని కొడతారని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళే వచ్చి బతిలాడి దయచేసి మా పట్టణం ఫిలిప్పి పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోండి అని బ్రతిమాలుతారు. అంటే పౌలు ఎక్కడ ఏ విధంగా ఉండాలో సువార్త ప్రకటించాలో ఆ విధంగా సువార్త ప్రకటించాడు, ఏ విధంగా ఖైదీలు మార్చాలో ఆ విధంగా ఖైదీలు మార్చాడు, ఏ విధంగా న్యాయాధిపతిని ఎదుర్కోవాలని వాళ్ళు ఏ విధంగా బెదిరించాలని వాళ్ళు ఏ విధంగా ఖండించాలని చెప్పి వాళ్ళ ద్వారానే బతిలాడించుకొని మరీ దండం పెట్టించి వాళ్ళని తీసుకుపోయి తోలేస్తారు వాళ్ళే. అంటే ఈ విధంగా ఫిలిప్పీ సంఘంలో జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫిలిప్పీలో మనకు 4 సంఘటనలు కదా. 1 లూదియా, 2 పుత్రోను దయ్యం పట్టే చిన్నది, 3 చెరసాలలో ఖైదీలు, 4 చెరసాల నాయకుడు. ఈ విధంగా మారు మనసు పొందడం జరిగింది. అక్కడ సంఘం స్థాపించబడింది. ఆ సంఘం స్థాపించబడిన తర్వాత పౌలు ఏం చేశాడు, ఇక ప్రయాణాలు చేసుకుంటూ ఒకసారి బంధింపబడతాడు. ప్రయాణాలంటే కైసరలో 2 సంవత్సరాల తర్వాత బంధింపబడతాడు. రోమాలో 2 సంవత్సరాలు బంధింపబడతాడు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 30వ వచనంలో చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యం 28. పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా చాలుతాము. అయితే అపోస్తుల కార్యంలో 28వ అధ్యాయం 32 వచనాల వరకు మనకేంటంటే ఆయన 2 సంవత్సరాలు అద్దె ఇంట కాపురం ఉన్నాడు. ఆయన అక్కడ రోమాలో చెరసాల్లో ఉన్నాడు. 2 సంవత్సరాలు చెరసాల్లో ఉండి ఏం చేశాడంటే 4 పత్రికలు రాశాడు. 1 ఎఫెసీ, 2 ఫిలిప్పీ, 3 కొలస్సీ, 4 ఫిలోమోన్. 4 పత్రికలు చెరసాల్లో ఉండి అక్కడి నుండి రాసి ఆయన వెళ్తాను వీల్లేదు, కానీ ఆయన రాసిన పత్రికలు మాత్రం తీసుకొని పోవచ్చు. ఆ అవకాశం రోమా ప్రభుత్వం అప్పుడు ఫెసిలిటీ ఇచ్చింది. అయితే ఆయన దగ్గరికి ఎవరైనా రావచ్చు, సువార్త వినొచ్చు, ఆయన కూడా సువార్త చెప్పచ్చు, కానీ అక్కడి నుంచి ఆయన వెళ్ళకూడదు. ఆ ఫెసిలిటీ ఉండేది అనమాట. అయితే చూడండి, ఫిలిప్పీలోకి వద్దాం. ఫిలిప్పీ పత్రికలో రండి. 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును, 1వ అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో వద్దాం, పేజీ నెంబర్ 178, 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందు అంటే ఏడుండు ఆయన బంధకాల్లో ఉన్నని చెప్తున్నాడు. మళ్ళీ కిందికి రండి అట్నే 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో, ఏలేనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమని సేనలోని వారందరికీ తెలుసు. మళ్ళీ 14వ వచనంలో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా అంటే నేను చెరసాల్లో ఉన్నాను చెప్తుండు. మరలా కిందికి రండి 17వ వచనం. అసూయ చేతను కలహ బుద్ధి చేతను కొంతమంది మంచి బుద్ధి చేతను క్రీస్తుని ప్రకటించి వారైతే నా బంధకములతో కూడా, అంటే పౌలు ఎక్కడున్నానని చెరసాల్లో ఉన్నాడు. ఈ పత్రిక రాసేటప్పుడు, ఈ ఫిలిప్పీ పత్రిక రాసేటప్పుడు తాను చెరసాల్లో ఉండి ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రిక రాస్తున్న విషయం మనం గమనించుకోవాలి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫిలిప్పీ సంఘం ఒక దూతని పౌలు దగ్గరకు పంపుతుంది. ఆయన పేరేం పేరంటే ఎపఫ్రోదితుని పౌలు ఫిలిప్పీ నుండి రోమాలోనికి పంపుతుంది. పంపుతూ వాళ్ళు ఏం చేస్తారంటే సంఘానికి పౌలుకి కొన్ని కానుకలు, అంటే ఆయనకి ఏం అవసరతలు బట్టి కానుకలు కానీ ఇంకేదైనా అవసరతలు బట్టి అవన్నీ ఎపఫ్రోదితు ద్వారా చేత ఇచ్చి పంపుతారు. ఇక్కడ చూడండి, మనం గమనించండి 2వ అధ్యాయము 25వ వచనంలో, మరియు నా సహోదరును జందపరవాడును నా తోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడినైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.
అతడు రోగి ఆయనని మీరు వింటిరి. అంటే ఎపఫ్రోదితు ఫిలిప్పీ సంఘం నుండి రోమాలోనికి వచ్చి పౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రయాణాలు చేయడం వల్ల, లాంగ్ జర్నీ సముద్రాలు చేయడం వల్ల, లేకపోతే ఆరోగ్యం సహకరించిన ఆయనకు ఒక రోగం వస్తుంది, మరణకరమైన రోగం, ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. వస్తారు ఆయన అక్కడనే ఉండిపోయింది. ఉండిపోతే మళ్ళీ ఈ సంఘస్థులు ఏమైనా ఇబ్బంది పడతారని మళ్ళీ ఏం చేశారంటే ఒక మనిషినిచ్చి మీరు ఎపఫ్రోదితుని పంపించారు, అతను ఇచ్చిన కానుకలు కూడా బాగున్నాయి నా కాడ, ఆయన మీరు ఏమేమి ఇచ్చారో నాకు అవి మంచిగా ఉన్నాయి, తీసుకున్నాయి. ఈయన కాకపోతే ఈయన రోగి అయ్యిండు, ఇక్కడ నా దగ్గర ఉన్నాడు, మరలా త్వరలో వస్తాడు అని చెప్పి ఒక దూతనిచ్చి మళ్ళీ పంపారు. అప్పుడు లెటర్స్ ఫోన్ కాల్స్ లేవు కాబట్టి ఆ విధంగా చేసేవారు. అయితే ఇక్కడ చూడండి ఆ వచనం కూడా ఉంటుంది. 4వ అధ్యాయం 18వ వచనంలో, 4వ అధ్యాయం 19వ వచనం, ఫిలిప్పీ 4:18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అయితే ఇప్పుడు మనం ఇక చివరి దశలోకి వచ్చినాం, 10 నిమిషాల్లో ముగిద్దాం. ఫిలిప్పీ సంఘస్థుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఇంతసేపు ఫిలిప్పీ పట్టణం గురించి, ఫిలిప్పీ బ్యాక్గ్రౌండ్ గురించి, ఫిలిప్పు పత్రిక రాయడానికి ఆయన చెరసాల్లో ఉన్నదాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫిలిప్పీ సంఘానికి రాయవలసిన కారణం ఏంది, ఈ సంఘస్థులు చేసిన పని ఏంది, ఈ 2 మాటలు చెప్పి మనం ముగించుకుందాం. అయితే ఫిలిప్పీ సంఘస్థుల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. 4వ అధ్యాయం 13-14 వచనంలో, 14 వచనం చదువుదాం. 4వ అధ్యాయం. అయినను నా శ్రమలో పాలు పుచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదని మీకు తెలియదు. అంటే ఫిలిప్పీ సంఘం గురించి పౌలు ఎంత గొప్పగా చెప్తున్నాడో మీరు గమనించండి. ఫిలిప్పీయులాట, ఈ సంఘస్థులాట ఇచ్చుకొని విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప ఏ సంఘం వారు నాతో పాలివారు. అంటే అన్ని సంఘాల కంటే ఈ సంఘం పౌలుని ఎక్కువ ఆదరించింది. ఈయన ఎక్కడ సువార్త ప్రకటించినా సరే, ఏ ప్రాంతం పోయినా, ఏ దేశం పోయినా కానీ ఒక మనిషిని ఇచ్చి వీళ్ళు కొన్ని కానుకలు ఇచ్చి మీరు సువార్త ఆడ బాగా ప్రకటించారు, మీకు కావాల్సిన కొన్ని వస్తువులు మేము పంపుతున్నామని ఒక మనిషిని ఇచ్చి వీళ్ళు పౌలు ఎక్కడ తిరిగితే అక్కడికి ఫిలిప్పీ సంఘస్థులు ఒక వ్యక్తి ద్వారా కొన్ని వస్తువులు పంపిస్తున్నారు. ఆ విధంగానే ఇంత ముందుకు వచ్చిన ఎపఫ్రోదితు కూడా వచ్చి రోగి అయ్యి అక్కడ ఉన్నాడు. అయితే చూడండి, మళ్ళీ వీళ్ళ గురించి ఇంకో మాట కూడా చెప్తాం. ఫిలిప్పీ సంఘం గొప్పతనం మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 2 కొరింథీ 11వ అధ్యాయము 2 కొరింథీ 11వ అధ్యాయము 9వ వచనం, 11:9. 2 కొరింథీ 11:9. మరి చాలండి. అయితే మాసిదోనియా నుండి, అంటే మాసిదోనియా ఫిలిప్పీ దేశంలో ఉన్నాడు, మీకు తెలుసు ఫిలిప్పీ. అయితే మాసిదోనియా నుండి వచ్చి సహోదరులు వీరికి సాయం చేశారని ఫిలిప్పీలోకి చెప్తున్నారు. అయితే ఇంకా చూడండి 8వ అధ్యాయం, మళ్ళీ అదే 2 కొరింథీ 8, ఒక పేపర్ ఇటు తిప్పితే సహోదరులారా 1వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నారు. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. ఎవరి గురించి చెప్తున్నాడు? ఈ కొరింథీలకు ఫిలిప్పీ సంఘం గురించి చెప్తారు. సరే, వీళ్ళు ఒక మనిషిని ఇచ్చి డబ్బులు ఎక్కడ స్వార్థ ప్రకటిస్తే వీళ్ళు పంపిస్తారంటే వీళ్ళు ధనవంతులు కాదు, వీళ్ళు కేవలం నిరుపేదలు. కానీ స్వార్థ విషయంలో ఆసక్తి గలవారే ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారు చేతనైన సాయం వారు చేస్తారు. వారు ఎవరట? నిరుపేదలట. నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించింది. అంటే ఎంత గొప్ప సంఘమో ఫిలిప్పీ సంఘానికి మనం గమనించుకోవచ్చు. అయితే అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమంటాడంటే, ఫిలిప్పీని నాతో మీరు పాలివారై ఉన్నారు. చూడండి ఒక్కసారి, ఇది ఫిలిప్పీ పత్రికలో అనుకోద్దాం. 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి పాలివారై ఉన్నారు. అదేవిధంగా 4వ అధ్యాయం 3వ వచనంలో కూడా
మళ్ళా 14 వచనం కూడా, నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. అయితే పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఫిలిప్పి సంఘస్థులు ఏం చేశారంటే పౌల్ని స్వార్థ ప్రకటించడానికి తమ వంతు సహకారం ఈ సంఘస్థులు చేస్తారు. అంటే వీరు నిరుపేదలైనను దాతృత్వంలో బహు గొప్పవారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ ఫిలిప్పీల ద్వారా. అయితే ఈ ఫిలిప్పి పత్రికని ఎందుకు రాశాడో తెలుసా? కొరింథీ పత్రిక మీరు గమనించినట్లయితే కొరింథీ పత్రికలో వాళ్ళని తిడతానికే పత్రిక రాశాడు పౌలు అని అర్థమైంది. మిగతా కొన్ని పత్రికల్లో పౌలు వాళ్ళని గద్దిస్తాడు, ఖండిస్తాడు, బుద్ధి చెప్తాడు. కానీ ఈ ఫిలిప్పి పత్రికలో మాత్రం పౌలు వాళ్ళకి జస్ట్ కృతజ్ఞతలు తెలపడానికి పత్రిక రాశాడు. అంటే ఇట్స్ ఎ థ్యాంక్స్ గివింగ్ లెటర్, అంటే వారికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రిక రాశాడు. మిగతా పత్రికలు అయితే వాళ్ళని గద్దించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఎన్నో విషయాలు తిట్టిండు వాళ్ళని కూడా. అయితే కానీ ఈ ఫిలిప్పి పత్రిక మాత్రం కేవలం వారికి ఆ సంఘానికి కృతజ్ఞతలు తెలపడానికి ఈ పత్రిక థ్యాంక్స్ గివింగ్ లెటర్, థ్యాంక్స్ చెప్పడానికి ఈ పత్రిక పౌలు ఆ ఫిలిప్పీలో వారు చేసే సేవను బట్టి, వారు చేసే దేవుని పనిని బట్టి వారికి ఏం చేశారంటే థ్యాంక్స్ చెప్పడానికి. ఎపఫ్రోదితు రోగి అయి వచ్చాడు కదా, ఆయన మరలా బాగుపడ్డాక ఆయనతో పాటు ఈ పత్రిక ఇచ్చి ఆ విషయాలన్నీ అందులో రాసి ఆ పత్రికని ఎపఫ్రోదితుకి ఇచ్చి మరలా ఫిలిప్పీ సంఘానికి పంపిస్తాడు. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన విడుదల అవుతాడు. అప్పుడు కూడా ఫిలిప్పీ సంఘాన్ని దర్శించినట్టుగా ఉన్నది, కానీ కొన్ని ఆధారాలు వేరే ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఫిలిప్పీ పట్టణం గురించి మనం తెలుసుకున్నాం. అది గొప్ప పట్టణం అని, ఆ గ్రంథకర్త పౌలు అని తెలుసుకున్నాం మనం. ఆ కాలం క్రీస్తు శకం 62లో రోమాలో చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు ఈ పత్రిక ఫిలిప్పీ పత్రిక రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఇంకొక 2 మాటలు ఏంటంటే, ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను ఫిలిప్పీ పత్రిక గురించి. అయితే ఈ ఫిలిప్పీ సంఘాల్లో కొంతమంది ఏం చేస్తారంటే, ఫిలిప్పీ సంఘానికి వచ్చేవారు కొంతమంది ఏం చేస్తారంటే, పౌలు సువార్త అక్కడ ప్రకటిస్తారు కదా, కొంతమంది బయట వాళ్ళు వచ్చి పౌలు అక్కడ సువార్త ప్రకటిస్తున్నా మేము కూడా ప్రకటిస్తాం అనేవారు ఒక బ్యాచ్. కొంతమంది అబ్బా ఆయన చేస్తున్నా, ఆయన నేను ఆదర్శంగా తీసుకొని సువార్త ప్రకటిస్తాను కొంతమంది. ఇంకో బ్యాచ్ ఏం చేస్తుంది అంటారు, పౌలే సువార్త ప్రకటిస్తారా, మేము ప్రకటించలేమా? పౌలు ప్రకటించేది ఆయన చెప్తేనే గొప్ప అయిద్దా, ఆయన చెప్తేనే మారుతారా, ఆయన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, మేము చేస్తే కావా అని కక్షతో సువార్త ప్రకటిస్తున్నారు. అంటే కక్షతో కూడా సువార్త ప్రకటిస్తారనే విషయం ఈ పత్రికల ద్వారా అర్థమైంది. అయితే చూడండి, 17వ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం, అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో, 17వ వచనం, బంధకములతో కూడా నాకు శ్రమతోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుతున్నారు. చూడండి, కక్షతోను కూడా క్రీస్తుని ప్రకటించున్నాడు. పౌలు ఏమంటాడు, మీరు కక్షతోనే ప్రకటించండి, ప్రేమతోనే ప్రకటించండి. ఏ విధంగా ప్రకటిస్తేంది? క్రీస్తు అయితే ప్రకటింపబడుతున్నాడు, అదే నాకు సంతోషం అని పౌలు అంటుండు. అయితే ఇంకో మాట ఏంటంటే 3వ అధ్యాయం 2వ వచనంలో ఇంకో మాట, ఇది ఒక బ్యాచ్, ఆదర్శం తీసుకొని ప్రకటించేది ఒక బ్యాచ్, కక్షతో ప్రకటించేది ఒక బ్యాచ్, ఇంకో 3వ బ్యాచ్ ఉంది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటాడు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అంటాడు 3వ అధ్యాయం 2వ వచనంలో. చూసిరా అండి, కుక్కల విషయమై జాగ్రత్త, 3వ అధ్యాయం 2వ వచనం ఫిలిప్పీ. చాలండి చాలు. కుక్కల విషయం జాగ్రత్త ఉండాలంటే మామూలుగా మన గలీలలో తిరిగే కుక్కల గురించి కాదు. సంఘాన్ని పాడు చేయడానికి వస్తున్న యూదులు కానీ, సున్నతి గురించి కానీ, ఇంకేదైనా సంఘాన్ని నాశనం చేయడానికి వస్తున్న వాళ్ళు ఏంటంటే కుక్కలతో పోల్చి ఆ కుక్కల గురించి జాగ్రత్తగా ఉండండి అని కుక్కలతో పోల్చి వాళ్ళని చెప్తున్నాను. అందుకే ఆ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఛేదన చేస్తారు, కింద ఉంది, ఈ ఛేదనను ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. అంటే వాళ్ళని ఏం చేశారంటే కుక్కలతో పోల్చి సంఘాన్ని పాడు చేసే వాళ్ళని, ఆ కుక్కల విషయమే వారి గురించి వాళ్ళు వేరు చేస్తారు, సంఘాన్ని పాడు చేస్తారు. కాబట్టి వారి విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ పౌలు ఈ పత్రికను థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాడు. ఇక మనం కూడా ముగించుకుందాం. జాగ్రత్త విన్న మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి అవకాశం వచ్చినప్పుడు మనం తప్పకుండా కలుసుకుందాం. థ్యాంక్ యూ.